3 సార్లు దాకా మా కొట్టేస్తే ఈ చెట్టు కొట్టేస్తే నువ్వు దెంగేదు 4 మండల రీతన 4 మండల బండి వెళ్ళిపోచేద్దాం సెంటర్లో సాంబార్ శుభ్రంగా వచ్చేస్తే ఎందుకులేనా నీలా ఇందాక ఎన్నో 4 వచ్చావా ఇంకో 4 అయ్యో కాబట్టి వద్దులే కనపడతలేరా అదిగో అక్కడ ఉంది కనపడతలే కూడా బాగా ఏం చేసినా కనపడతా బాగా వచ్చిందా ఒరే చేపలు అయ్యారు చేపలు బుడకలేస్తున్నాయి పెద్ద వేసానయ్యా రెండవ అర కేజీ ఉన్నాయి రెండవ కేజీన్నర రెండిట్ల మీద 3 కేజీలు జనకి కొంత వదిలేద్దాం అనుకున్నాం కానీ కొత్తగా జనం కనపడదురా పొట్ట కనపడద్దా పొట్ట ఎక్కువ జన అది అదే ఆడ చేప వదిలేసి పిల్లలు లేరు మరి కాడ తల ఎలా దొరికిందిరా కాడ కట్ట ఉంది కదా అక్కడ ముట్లు పైకి ఎత్తున్నాయి వాన వస్తే రైతు బాగానయ్యా వాన కాదు పొద్దున మాటలు చల్లబాటుకి ఊపిరి తీసుకుంటారా పైన కొరమేలు కూడా కాపాడుతాయి దేనికి కాపాడదు మందవి కాపాడుతాయి కానీ తేలుతాయి కానీ కాపాడతాయి ఎక్కడ చంపే గుద్దు వస్తున్నాయి మా చేపలు దీంట్లో మొన్నటిదా అంతకుముందు 4-5 ఎన్నో లేవు ఒకటి బయట పడతాయి తుక్కులో ఉన్నాయి తుక్కులో కాపాడతలేదు చూడు మా 2 కలిసి 30 కేజీలు వస్తాయి అంటే 15 కేజీలు చేప అనమాట 15 కేజీలు చేప అంటే తర్వాత బకెట్లు పట్టేస్తాయి బకెట్ పట్టదా బకెట్ ఏం సరిపోద్ది బకెట్ సరిపోదు 150 ఆడిలాగా ఉండదు 3 అల్ల ఒక అల్ల మీద ఒక అల్ల 3 అల్ల అయితే చింపుకుంది అమ్మోయ్ ఎలాగొచ్చినాయి అంటారా అయ్యి తనేలంటే తనాలు ఉంటాయిలే నువ్వు తాడు చేతి తిప్పేసినా కానీ అదో జాత కాలం అది కాకపోతే తనాల ఆ గొచ్చి కాలం తోరలు అవి కడతారు అక్కడ తోరలు అవి పెడతారు అక్కడ ఆగిపోతే చేప ఆపుతుంది గోతులో మరి 2 తాడి చెట్లు వేసినా 3 తాడి చెట్లు వేసినా కాలం అంత లోతు అనమాట కింద బా అది అన్నగూడు మా కూడా కాలం బోర్ ఉంటుంది గొచ్చి కాలం తెలుసు అదే సిమెంట్ చేసిన కాలవా ఒరే గోదావరి చేపలు ఏమయ్యి అయ్యి అక్కడ పోగడిపోయి అలా బతికి అనమాట ఇక లోతుకుంటాం గురించి అవి మొక్కలు వేసుకుని ఉంటున్నాయి అన్నమాట అప్పుడు పైకి వచ్చేస్తాయి ఎగురుతాయి మరి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి కదా ఆ తీపి నీరు వెళ్ళిపోతుంటాయి ఎదరికెదరికి అయ్యే పడతాయి బయటకు వచ్చినాం మరి అట్ల నుంచి వస్తాయి ముసలి చేపలు కదా పడితే మా ఊరు ఇలా అందరూ వెళ్ళిపోయారు ఒక్కళ్ళు నిన్న సత్తిగడ కాలకడన్నాడా నిన్న మొన్న కూడా మొన్న వాన వచ్చిండు ఆయన కొరమల్లి బండి ఊరి కరగా నీళ్ళ నుంచి ఉన్నారు బాబాడు వానతుంటే వలెట్టేసి నువ్వు ఎప్పుడు వెళ్ళా నువ్వు వెళ్ళావా